వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగటం అనేది కామన్, అది రాజకీయాల్లో భాగం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అంతకు మించినటువంటి కోల్డ్ వార్ ఒకటి జరుగుతుంది. అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం. రెండు పార్టీలు అని చెప్పడం కంటే కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం అని చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఖచ్చితంగా షర్మిల పాత్ర కూడా ఉందనేది వైసీపీ పార్టీ బలంగా నమ్మే అంశం. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసును ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ప్రతిపక్షాలతో పోలిస్తే సొంత కుటుంబం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలను ప్రజలు స్పీడ్గా యాక్సెప్ట్ చేశారు. దాని ప్రభావం కడప లాంటి ప్రాంతాల్లో కూడా చాలా స్పష్టంగా కనపడింది. షర్మిల పార్టీ గెలవకపోవచ్చు, బట్ పరోక్షంగా ప్రభావితం చేసిన మాట వాస్తవం. అయితే ఆ కసి జగన్మోహన్ రెడ్డిలో లగిలిపోతుంది. ఎందుకని తల్లి కూడా ఏం చేసింది, కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలకు ఓటేయమని అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పింది. ఇప్పుడు కూతురు కొడుకు ఇద్దరు ఉన్నప్పుడు కూతురుకు ఓటేయండి అని చెప్తే కొడుకు వేయొద్దనే కదా అర్థం. సో చెప్పింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. తన దారుణ పరాజయంలో తల్లి చెల్లి కూడా ఒక పాత్ర అయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కడుపులో రగిలిపోతుంది. అందుకని ఏంటంటే రాజకీయంగా షర్మిలనేమి విమర్శించలేని పరిస్థితి. ఇంకా తిరిగి షర్మిల విమర్శించవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 ఏళ్ళు ఎలగబెట్టాడు కాబట్టి ఆ సమస్యల మీద ఎత్తి చూపే అవకాశం ఉంది. బట్ షర్మిల ఏమీ పరిపాలన చేయలేదు కాబట్టి షర్మిల మీద ఏమీ ఆరోపణ చేయడానికి లేదు. గతంలో వ్యక్తిగత దోషంలో శాస్త్రి అని, రెడ్డి కాదు అని, ఆయన భర్త క్రిస్టియన్ అని ఎన్ని రకాలు షర్మిలా శాస్త్రి అని చెప్పి ఎన్ని రకాలుగా షర్మిల మీద ట్రోల్ చేశారో మనం చూసాం. ఒకానొక దశలో అసలు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదన్నారు. షర్మిల రాజశేఖర రెడ్డికి నిజంగా పుట్టిన బిడ్డ కాదన్నారు. ఆ స్థాయిలో ఆరోపణలు చేయించారు. వ్యక్తిత్వాన్ని సైతం హననం చేసే విధంగా ఆరోపణలు చేయించారు. అయినా కానీ ఇలా కసి చావల, జగన్మోహన్ రెడ్డి కసి చావలేదేమో. మళ్ళీ ఇప్పుడు షర్మిల ఎప్పుడూ కూడా రాజకీయంగానే ప్రశ్నించింది, అది మాత్రం ఒప్పుకోవాలా. షర్మిల ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడాల, ఏ రోజు మాట్లాడాల వ్యక్తిగత విషయాలు. వివేకానందరెడ్డి హత్య కేసును మినహాయిస్తే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో ఏలు పెట్టల. ఎంతవరకు రాజకీయపరమైన విమర్శలే చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైన విమర్శలు కాకుండా అన్ని వ్యక్తిగతపరమైన విమర్శలు చేశాడు. అంటే వైసీపీ పార్టీ ముసుగులో షర్మిల మీద ఒక రకంగా ఏంటంటే పెద్ద యుద్ధమే చేశాడు. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షర్మిల మీద వదిలేసి పెద్ద యుద్ధమే చేశాడు. సో అలాంటి ఎన్నికల తరువాత కూడా ఈ కోల్డ్ వార్ తగ్గల, ఈ కోల్డ్ వార్ నడుస్తుంది. షర్మిల ఏదైనా ప్రశ్నిస్తే నిన్ను చంద్రబాబు నాయుడు పంపాడా, రేవంత్ రెడ్డి పంపాడా అని పాడటం వైసీపీకి అలవాటైంది. ఎన్నికల ముందు కూడా ఇదే పాట పాడితేనే ప్రజలు పళ్ళరాలు కొట్టారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, షర్మిల చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయింది, రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయింది అని మాట్లాడాడు కదా. ప్రజలు ఏం చేశారు, నీ మూతిపళ్ళు రాలగొట్టారు. నీతో పాటు సమానంగా రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి మీద ఇలాంటి నిందలు వేయడానికి సిగ్గులేదా అని చెప్పి రాష్ట్రం మొత్తం సంగతి నేను మాట్లాడలే, కడపలోనే నీ మూతిపళ్ళు రాలగొట్టారు. కడప కంచుకోటలు 30 ఏళ్ళగా కంచుకోటలు అన్నటువంటి కోటలకి బీటలు వారాయి, దిక్కు దివాణం లేకుండా పోయింది కడపలో. నీకు ఈరోజు కడపలో నువ్వు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. నీ బలం చచ్చిపోయింది కడపలో. ఎందుకు, నువ్వు వాళ్ళ మీద చేసినటువంటి విమర్శలకి సొంత పార్టీ సొంత ప్రజలే, నీ కడప ప్రజలంటే నీ సొంత ప్రజలతో సమానం. 30 ఏళ్ళ నుంచి కంచుకోట్లవి వాళ్ళే నీ పళ్ళు రాలగొట్టారు. అయినా సిగ్గురాల. మళ్ళీ షర్మిల మీద మళ్ళీ విమర్శలు యథాతథం. సాధారణంగా ఎప్పుడైనా సరే మనకు అతి పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నంలో ఘోరాతి ఘోరంగా ఎదురు దెబ్బ తగిలితే ఖచ్చితంగా అనుకుంటాం మనం చేసిన ప్రయత్నంలో ఏం లోపం ఉంది, ఎందుకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఎందుకు ఇంత ఎదురు దెబ్బ తగిలింది, మనం తప్పు చేసామా, మనం వెళ్ళిన దారి కరెక్ట్ కాదా, ఏం సమీక్షించుకోవాలి, మనం ఏం రూట్ మార్చాలా, పద్ధతి మార్చాలా అని ఎవడైనా ఆలోచించుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తగిలినా తన బుద్ధి మారలా, నైజం మారలా. ఏదో పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పిడకల్లో కాలే వరకు పోవని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఆ బుద్ధులు ఆయన చివరి వరకు కూడా అలాగే ఉంటాయేమో, బహుశా ఎవరికి తెలియదు. సో దీనికి సంబంధించి ఆ మాటల యుద్ధం అయితే నడుస్తుంది. దానికి సంబంధించి మన దగ్గర కొన్ని ఆధారాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ వైసీపీ పార్టీ ఒక విమర్శ అయితే చేసింది చూడండి. చంద్రబాబు ఎన్సీబీ అని అంటే చంద్రబాబు ఏజెంట్గా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరపున ప్రతి క్షణం ఆలోచించి వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుందంట షర్మిల గారు అని చెప్పి ట్యాగ్ చేశారు. మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్య ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ ఎజెండా చంద్రబాబుకు మద్దతు పలకటం, జగన్ గారిని తిట్టడం. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి
షర్మిల కూడా ప్రతిపక్షం లాంటిదే కాబట్టి ప్రతిపక్షం కొట్టుకోకూడదు అంటే వీళ్ళిద్దరూ కలిసిపోవాలా? ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? ఎవరు తప్పు చేసినా నిలదీయటం అనేది ప్రతిపక్ష పార్టీ. అసలు నీకు ఆ ప్రతిపక్ష హోదాయే లేదు అనుకో, అది వేరే విషయం. పోనీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను విమర్శించింది కదా, మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అన్నావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా విమర్శించింది కదా నిన్ను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విమర్శిస్తున్నావు అన్నావు, మరి అధికారంలో ఉన్నప్పుడు విమర్శిస్తే ఎందుకు దాడి చేసావు? నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నానేమో, ఆడు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి నా మీద విమర్శలు చేశారేమో అని నువ్వు ఎందుకు వదిలేయలా? అంటే ఏ అంటగా కనుక కొడుకు పట్టాలా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇది వీళ్ళ నైజం. ఇక దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో జైటీడీపీ హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవటం లేదా? తెలంగాణలో పుట్టా, తెలంగాణలో ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి రాలేదా? మరి ఆ లెక్క నువ్వు కూడా పారిపోయి వచ్చినట్టే లెక్క. తెలంగాణలో పార్టీని పెట్టి తెలంగాణలో కూడా నా పార్టీ ఉంటుందని నువ్వు ఆ రోజు చెప్పి తర్వాత ఈరోజు తట్టబుట్ట సర్దుకుని ఇటు వచ్చేసేవంటే నువ్వు పారిపోయినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి భయపడి పారిపోయినట్టే కదా. నువ్వు చెప్పిన లెక్కన షర్మిల అక్కడి నుంచి ఇక్కడికి రావటం తప్పు అయితే నువ్వు కూడా పారిపోయినట్టే లెక్క. ఆంధ్రాకి తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రాకి వచ్చినట్టే లెక్క. మరి అలా కూడా నువ్వు ఆలోచించాలి. ఇకపోతే వైఎస్ఆర్ విగ్రహాలు కాల్చేస్తున్నారంట. వైఎస్ఆర్ విగ్రహాలు ఎవరు కాల్చారనేది ఎవరికీ తెలియదు. ఆ దోషులను పట్టుకుంటారు, అది పక్కన పెడదాం. నాడు ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చినప్పుడు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, చంద్రబాబు గారిని వెన్నుపోటు అని మాట్లాడినప్పుడు నువ్వు అన్నావు కదా, ఇక్కడ పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అన్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని మాట్లాడావు. మీరు అన్ని మాటలు మాట్లాడితే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని ప్రజలకు తెలియదా? మరి మీరు ఎందుకు మాట్లాడారు దాన్ని ఆ రోజు? మీకన్నా పిరికి వాళ్ళు, మీకన్నా స్థిరత్వం లేని వాళ్ళు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? ఇంతకీ మీరు పోస్ట్ చేసిన ట్విట్టు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా, లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంట్ దగ్గర నుంచి, అంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిందా అని? అంటే వీళ్ళకి అలవాటు, వీళ్ళందరూ కాళ్ళు పట్టుకుని అమ్ముడిపోతారు కాబట్టి అందరూ అలాగే అమ్ముడిపోతారనే భ్రమలో బ్రతుకుతున్నారు వీళ్ళు. సో దానికి షర్మిల కూడా కౌంటర్ ఇచ్చింది. ఇంకో ముఖ్యత కూడా ఉందనుకుంటు చూద్దాం ఉండండి. మీరు ఇది షర్మిల ఇచ్చిన కౌంటర్, ఒకసారి చూడండి. ఇది దానికి షర్మిల కూడా స్ట్రాంగ్గానే ఇచ్చింది కౌంటర్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబుని నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబు కొమ్ము కాసినట్లు ఉందా? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, అద్దంలో చూసుకోమని చెప్పింది. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడే కనపడుతున్నాడు. సో కరెక్ట్గానే ఇచ్చింది. మీ ఒకసారి అద్దం పంపింది, జగన్మోహన్ రెడ్డికి ఒక అద్దం పంపుతాను, మొహం చూసుకోమని చెప్పింది. ఎందుకనంటే అద్దంలో జగన్మోహన్ రెడ్డి మొహం కనపడదు, చంద్రబాబు నాయుడు మొహం కనపడద్దు ఆయనకి. సరే అప్పుడంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొహమే కనపడద్దు. అదే చెప్పింది అక్కడ షర్మిల. మీకు చంద్రబాబు అనే ఒక పిచ్చ పట్టుకుంది. ఆ పిచ్చకు మందు లేదు. అందుకనే మీ మూర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలని చెప్పి ఒక మాట కూడా చెప్పింది. సో అద్దంలో ఇప్పుడు కూడా మీకు చంద్రబాబు నాయుడే కనపడుతున్నాడని అందుకే చెప్పింది. సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది, మాకు ద్వేషం లేదు, కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది. ఒక ప్రతిపక్షం మరొక ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది. అది అధికార పార్టీనా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం. చట్టసభలను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నాం. వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా వచ్చి అక్కడ ధర్నా చేస్తానని చెప్పా. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హెచ్చరించింది నేనే. అసలు మీరు ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కనపడతాయి. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఈ కూల్చివేత విష సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడని చాలా స్పష్టంగా చెప్పింది షర్మిల. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు కదా. కరెక్టే కదా. ఆ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ జోలికి నువ్వు వెళ్లకుండా వేరే దేనికైనా కొత్తదానికి పేరు పెట్టుకుని ఉంటే ఈరోజు దాని జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు, ఎన్టీఆర్ పేరు అలాగే ఉండేది. కానీ ఏం చేశారు? తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చేశారు. షర్మిల అదే చెప్పింది, నువ్వు చేసిన ఏదో పని వల్లే కదా ఈరోజు ఇన్ని అవమానాలు పడాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి విగ్రహం కూల్చారు అంటే ఆ రోజు నువ్వు కూల్చావు. రాజశేఖర రెడ్డికి అవమానం జరిగింది అంటే ఆ రోజు నువ్వు పేరు మార్చావు కాబట్టి ఈరోజు అవమానం జరిగింది. అంటే తండ్రిని, రాజశేఖర రెడ్డిని దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా చెప్పింది.
అసలు వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించిన వారే కదా, ఇది అసలు పాయింట్. అసలు వైసీపీ పార్టీలో సొంత కుటుంబానికి చెందినటువంటి వైఎస్ఆర్ని అలాగే విజయమ్మను ఇద్దరిని అవమానించారు. నా సంగతి కాసేపు పక్కన పెట్టండిలే, ఇద్దరిని అవమానించారు కదా మీరు, అది కదా మీ పార్టీ గొప్పతనం అని చెప్పి షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ఎప్పుడో వెలగొట్టేశారు కదా, ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి మనం అంటాం చూడు, నీ మొహానికి అదే ఎక్కువ లేరా పోరా అని. అలాగా జగన్మోహన్ రెడ్డిని ఏమందంటే, నీకు అసెంబ్లీ కూడా బొక్కే, నీకు మీడియా పాయింటే ఎక్కువ, నువ్వు దానికి అది కూడా ఎక్కువే, నీకు మీడియా పాయింట్ కూడా ఎక్కువే. నీ ఇంట్లో కూర్చుని ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి వదిలితే సరిపోద్ది, అదే లైవ్ ఎలాగో నువ్వు ఇవ్వలేదు కదా, నీకు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళి పోరాడే దమ్ము ధైర్యం నీకు ఎలాగా లేదు. ఈ పార్టీలో ఉన్నదంతా కూడా రెడ్ల పార్టీ, నీ పార్టీ కాబట్టి నీకు ఎలాగా పోరాడలేదు, నీ మొహానికి ఇదే ఎక్కువ అని చెప్పి ఒక మాట చెప్పింది. దీనికి ఇంకో మాట కూడా చెప్పింది, ఒకసారి చూడండి. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా? 3,000 కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు, 4,000 కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు, మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీకంటే మోసగాళ్ళు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ పాయింట్ కూడా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి తన శరీరంలో అణువణువు ఏం నింపుకున్నాడు తెలుసా? భయం నింపుకున్నాడు. అందుకనే మోడీ గారు కనపడగానే కాళ్ళ మీద ఎందుకు పడతారు అంటే, అణువణువు నిండిపోయినటువంటి భయం, ఆయన మీద ఉన్నటువంటి అక్రమ కేసులు. ఇక్కడ అదే చెప్పింది షర్మిల, మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు, మీ అహంకారమే మీ పతనానికి కారణమని చెప్పి ఒక దిమ్మ తిరిగే రిప్లై అయితే ఇవ్వటం జరిగింది. పాపం అంటే వాస్తవానికి షర్మిలని ఈ విధంగా రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అక్కసేంటంటే చంద్రబాబు నాయుడుతో సమానంగా షర్మిలను కూడా నాశనం చేసేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు టార్గెట్, షర్మిల కూడా టార్గెటే. ఎందుకనంటే తన వల్లే తనకు డ్యామేజ్ జరిగింది. తను చెప్పిన మాటలనే ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా కడప లాంటి ప్రాంతాల్లో డ్యామేజ్ అవ్వడానికి షర్మిల పాత్ర ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం మీకు తెలీదు. ఆయన పైకి నవ్వినంత సౌమ్యుడు కాదు, సాఫ్ట్గానే ఉండడు. ఒక అధికారికంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత దాదాపు కేజీన్నర తగ్గిపోయాడంట. ఈ 50 రోజుల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి కేజీన్నర తగ్గిపోయాడంట. మనేది బెంగ. ఒకప్పుడులా తినలేడు, నిద్రపోలేడు ప్రశాంతంగా, ఎప్పుడు సీఎం కుర్చీ అని మెదడులో తొలిసేస్తుంటుంది. ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకుంటామంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. నేను బతుకున్నంతకాలం సీఎం కుర్చీ నాకే ఉండాలనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి తట్టుకోలేడు, దాన్ని అందరిలాగా తీసుకోలేడు. అందుకనే ఆ మానసిక వేదనతో సరిగ్గా తినక నిద్రపోక ఆలోచనలు ఎక్కువైపోయి కేజీన్నర బరువు తగ్గాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్గా కూడా ఎంత డిస్టర్బ్ అయ్యాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనా రాష్ట్రంలో ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య ఆ కోల్డ్ వార్ అయితే చాలా బలంగా నడుస్తుందని చెప్పొచ్చు.